వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనేది అయితే మొన్నైతే మనం చూస్తాము కేటీఆర్ అయితే ఎల్ఆర్ఎస్ పైన అయితే ధర్నాకైతే పిలుపునైతే ఇచ్చారు. దానికి అనుకూలంగా ఈ రోజు అయితే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిహెచ్ కానీ దాని ముందు అయితే మహాధరణ కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారు. మనతోనైతే మాట్లాడడానికి మహిళా కార్యకర్తలు అయితే ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చెప్పండి మేడం, ఈ రోజు అయితే ఎల్ఆర్ఎస్ గత ఎవరైతే మంత్రులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు నడవట్లేదు అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లుందనంటే ఎలక్షన్ల ముందు ఒక తీరు, ఎలక్షన్లు అయిపోయినాక ఇంకో తీరు ఉంది. మొన్నటిదాకా అధికారం లేనప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎల్ఆర్ఎస్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ వ్యతిరేకించారు. ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీగా చేయాలా, పబ్లిక్ మీద భారం వేయద్దు, పబ్లిక్ని రక్తం తాగుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నది వాళ్ళే కదా, లాస్ట్ టైం వాళ్ళే చెప్పారు ఫ్రీగా చేయాలని. ఇంకా కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళి స్టే కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ని చెప్పి ఇప్పుడు లోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రజలని మీద భారం మోస్తలేరా? 20 కోట్ల ఏదైతే అమౌంట్ ఉంది, 25 లక్షల మంది మీద భారం మోస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పేద బిడ్డల మీద ఈ భారం అంతా పడుతుంది. సో దీనికి వారెందుకు మాట్లాడట్లేదు? మొన్నటి దాకానే మూడు నెలల కిందనేమో బీఆర్ఎస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల రక్తం దాగుతున్నాడు ఎల్ఆర్ఎస్ పేరు మీద అని అంటున్నారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఒక టైం పీరియడ్ పెట్టారు, March 31 వరకే ఈ ఎల్ఆర్ఎస్ అనేది కట్టాలని చెప్పేసి ప్రజలని ఫోర్స్ చేస్తున్నారు. సో ఇది ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజలు కానివ్వండి, మనం కానివ్వండి? మరి ఒకప్పుడు ప్రజలకు నుండి పీడిస్తున్నారు అంటే కట్టించుకుంటున్నారు డబ్బు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి? అదే ఇప్పుడు వాళ్ళే కదా చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఫ్రీగా ఇస్తుందని చెప్పలేదు. ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది ఆ టైంలో. అప్పుడు వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అప్పుడు మీరు ఏదైతే మాటలు చెప్పారో వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టిండ్రు. అంటే ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు మోసపూరితమైన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ కేవలం ఇది ఒక్కటే కాదు, ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తామన్నారు. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు. కేవలం ఈ ఉచిత బస్సు అన్ని పెట్టేసి మిగతావి ఏదైతే మెయిన్గా వాళ్ళు చెప్పారో అదే కళ్యాణ లక్ష్మికి కేజీ బంగారం, పెన్షన్ పెంచుతా అన్నారు, రైతు భరోసా రైతు బంధు ఇస్తా అన్నారు, అది లేదు పూర్తి స్థాయిగా. అంటే కేవలం వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ల కోసమే పేద ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారం 5 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వారు ఏదైనా నడుస్తుంది అన్న ఇదితో ఉన్నారు. కానీ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడైనా కూడా ప్రజల పక్షాన్నే కొట్లాడతాం. వాళ్ళ హక్కుల అధికారాల గురించి వాళ్ళ సంక్షేమం గురించి మేము ఖచ్చితంగా పోరాడతాం. ఏదైతే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ది వాళ్ళు చెప్పారో ఖచ్చితంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు హెచ్ఎండిఏ దగ్గర ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. సో మేము డిమాండ్ చేస్తున్నాం, హైదరాబాద్ ప్రజలే కానివ్వండి తెలంగాణ ప్రజలకి ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీగా చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని సీఎం గారిని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది అధికార దహంతో చేస్తున్న పనులు అని చెప్పుకోవచ్చా, లేకుంటే ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది ఏం చేసినా నడుస్తుంది అనే దాని మీద చేస్తున్నారు అనుకోవచ్చు? అది నేను చెప్పడం కాదండి, ప్రజలే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మీద భారం పడుతుంది, నా ఇండివిజువల్గా కాదు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఒక్కొక్కళ్ళ చొప్పున ₹1,00,000 భారం పడుతుంది. అంటే ఖచ్చితంగా అధికారం దాహం కోసం ఇప్పుడు అందరూ వాళ్ళే చెప్పారు, మేమేవో ఎన్నో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చినాం కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు దాన్ని నింపుకోవడానికి ఇట్లా ప్రజలని పీడించడానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టేసి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. ఇట్లాంటిది అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ అధికార దాహం తీర్చుకోవడానికి ఇలాంటి చేష్టలు చేస్తున్నారని మేము భావిస్తున్నాము. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 90 రోజులు అయితే ఉంది, పరిపాలన ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏదో అధికారంలో ఉన్నా కాబట్టి నెగిటివ్గా చెప్తాను అంటున్నారు. బట్ మీరు వాస్తవంలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే పబ్లిక్ వాళ్ళే చెప్తున్నారు అసలు. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, రీసెంట్గా 30,000 ఉద్యోగాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వేశారని చెప్తున్నారు. వాళ్ళే ఇంకో మాట కూడా అంటారు, మేము వచ్చి 2 నెలలు కూడా కాలేదు అని అంటున్నారు. మరి ఏది కరెక్ట్? 2 నెలలలో అధికారం రాగానే వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ తెల్లారే ఎగ్జామ్ పెట్టింది, ఆ తెల్లారే రిజల్ట్ ఇచ్చిందా? ప్రజలు గమనిస్తలేరా? రాష్ట్ర ప్రభుత్వం ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఎలక్షన్ల టైంలో రిజల్ట్స్ వచ్చేది దాని ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు వారు అధికారం రాగానే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి సంకల్ గుద్దుకుంటున్నారు. అది ఎట్లా కరెక్ట్ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ వారు ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు దాకా కాంగ్రెస్ చెప్పిన అబద్ధపు మాటలన్నీ నమ్మి
ఇంకేదో ఆ, ఇంకా ఎక్కువ చేస్తారేమో, ముందు ప్రభుత్వం కంటే ఇంకా మంచి చేస్తారన్న భావనతోని వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు వారందరికీ 60-70 రోజుల పరిపాలన అని అర్థమైపోతుంది. ఇంకా 5 ఏళ్ల మా జీవితాలు ఎట్లుంటాయని తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అనుకుంటున్నారు కూడా. సో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఇంకా సమ్మర్ కూడా ఇంకా పూర్తి స్థాయిగా స్టార్ట్ కాలేదు. మేము కూడా ప్రతిసారి వాటర్ వర్క్స్ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళకి పబ్లిక్ కి ఇబ్బంది కాకుండా వాటర్ ఇవ్వండి అని చెప్పడం. అదే కాకుండా ఇప్పుడు ట్యాంకర్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు లేకుండే, ఎప్పుడో ఒక దగ్గర వాటర్ది ప్రాబ్లం ఉన్నప్పుడే ట్యాంకర్లు పోతుండే. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకపోయినా కూడా పోతుంది. అంటే అంత పరిస్థితి ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయింది కేవలం 70-80 రోజుల్లోనే.